సో ఇప్పటి వరకు మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇతరులని శక్తిమంతులు చేయడం అనే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది యాక్చువల్గా. సో ఆ ప్రాసెస్కి మనం ఎలా హ్యాండిల్ చేయాలి, ఎటువంటి పరిస్థితిలో మాత్రమే మనం చెయ్యాలి. మనకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడల్లా మనం ఎదుటివాడికి ఏదో ఉద్ధరిద్దామని చూడ్డానికి చేయకూడదు అనమాట. అలా చేస్తే గనక అది వికటిస్తుంది. ఎందుకు వికటిస్తుంది అన్నది కూడా మన రికార్డింగ్స్లో చూసాము. ఈరోజు ఏంటంటే ఇతరుల యొక్క పూర్ణాత్మలతో సూటిగా మాట్లాడవచ్చు. ఇప్పుడు ఇప్పుడు ఎదుట ఆత్మలు మనము రియలైజ్ అయ్యి నేను మిస్ అయ్యానండి. ఏది వికటిస్తుందండి? ఇది డిస్కనెక్ట్ అయ్యింది నాది లైన్. ఏది వికటిస్తుందని అన్నారు అది? మీరు మొన్నటి రికార్డింగ్ చూడండి, అందులో ఉంటుందండి. ఓకే, యా సరే సరే అండి, యా తప్పకుండా. సో ఇప్పుడు మనము ఇప్పుడు మనం జాగృతం చేద్దాము, చైతన్యవంతులు చేద్దామని మనం అనుకున్నా కూడా ఎదుటి వారు అవ్వరు. ఎందుకంటే పలు కారణాలు ఉంటాయి. ఒకటి కాదు, కొన్ని కారణాలు ఆల్రెడీ రికార్డింగ్స్లో మనం డిస్కస్ చేసుకున్నాం. సో అటువంటి పరిస్థితిలో మరొక మార్గం కూడా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? వాళ్ళ యొక్క పూర్ణాత్మలతో మాట్లాడవచ్చట మనము, వాళ్ళ యొక్క పూర్ణాత్మలతో. ఎందుకంటే అల్టిమేట్గా మనం ఎంత వాళ్ళకి హెల్ప్ చేద్దామనుకున్నా, ఎదుట ఆత్మలకి హెల్ప్ చేద్దామనుకున్నా, మనకన్నా ఎక్కువ యాక్సెస్ ఉండేది ఏంటంటే పూర్ణాత్మలు, వాళ్ళ యొక్క పూర్ణాత్మలు. ఆ పూర్ణాత్మల యొక్క చేతుల్లోనే ఉంటాయి ఈ అంశాత్మలన్నీ కూడా. సో సో ఈ మనకి కష్టం అవుతుండేటప్పుడు ఆ భారాన్ని ఎలా వదిలించుకోవాలన్నది మనం మొదటిసారి మాట్లాడుకున్నాము. ఆయన ఇంకా ఏదో చేయాలనుకునేటప్పుడు వారి పూర్ణాత్మలతో మాట్లాడమని చెప్తున్నారు. మౌనంగా ఉండి ఇతర పూర్ణాత్మలతో మానసికంగా మాట్లాడండి. అంటే మెడిటేషన్లో ఉంటూ పూర్ణాత్మలతో మౌనంగా ఉంటూ, లేకపోతే మెడిటేషన్లో కూర్చోకపోయినా మౌనంగా ఉంటూ, ఎందుకంటే మనము ఇంటర్నల్గా కనెక్ట్ అవుతూ ఉంటాం కదా, మానసికంగా మాట్లాడుతూ ఉండండి వారి పూర్ణాత్మలతో. అవసరమైనప్పుడు మన పూర్ణాత్మను కూడా మన సహాయం తీసుకుని క్వశ్చన్ వేసుకోవచ్చు. పూర్ణాత్మలతో సహాయం అందించడం ఇష్టమేనా అని అడగండి. వాళ్ళ పూర్ణాత్మలతోటి నేను సహాయము అందిద్దాం అనుకుంటున్నాను ఫలానా వాళ్లకు, ఇది మీకు ఇష్టమేనా, మీకు సమ్మతమేనా? ఇష్టము అని రాయడం కాదు సార్, బాలేదు ఇక్కడ తెలుగు. మీకు సమ్మతమేనా? ఎందుకంటే ప్రతి అంశాత్మకు వారి గైడ్స్ ఉంటారు, వారి గైడ్లు వారి పూర్ణాత్మలు ఉంటారు. వారు ఆ విధంగా ఉంటున్నారు అంటే దానికి గల కారణాలు ఏవో ఉండుంటాయి. వారి పూర్ణాత్మలు, వారి గైడ్స్ వాళ్ళని సరిగ్గా గైడ్ చేయటం లేదని మనం అనుకోవడానికి లేదు అక్కడ. దానికి ఎన్నో పలు కారణాలు ఉంటాయి. సో వాటన్నిటికీ అతీతంగా మనం వెళ్ళి వాళ్ళని హెల్ప్ చేద్దాం అనుకునేటప్పుడు ఆ హెల్ప్ అందవు. దానికి మళ్ళీ పలు కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇవి మారాలనుకోకపోవచ్చు. రెండోది, ఏదో పలు కారణాలు ఉండి ఆ గైడ్స్ లేక వారి యొక్క పూర్ణాత్మలు వారికి సహాయాన్ని అందించడానికి ఇష్టపడకపోయి ఉండొచ్చు. అయినా సరే మనం దానికి ఎగెనెస్ట్గా మనం వెళితే గనక ఏమవుతుందంట, మనకి రివర్స్లోని అది మనకి వికటిస్తుంది అని మనకి పూర్తిగా లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం. సో ఆ పూర్ణాత్మలు మనల్ని ఎలా చెయ్యవు. ఎలా అంటే మీరు వెళ్ళిపోండి అని సింపుల్గా చెప్పడం కాదు, మనకేదో అక్కడ అవుతుంది, అది అట్టా ఉంటుంది. దే డోంట్ టాక్. అన్నీ కూడా ఏంటంటే ఎనర్జీస్ కదా, దెబ్బ పడుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. జ్ఞానం అంటే ఓకే, కానీ కొన్ని క్రియలు ఏవో చేసేస్తూ, లేకపోతే ఇంకా ఏదేదో చేసేసి ఏవో చేస్తూ ఉంటారు కదా రకరకాలుగా, అవి జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. అయితే
మీరు మార్చాలనుకునే వారికి ఇంకా విషయాలను గూర్చి అవగాహన రావలసి ఉంటే వారి సమస్యల గురించి వివరించమని అడగాలి. ఎవరిని? వారి పూర్ణాత్మల్ని. ఎందుకంటే మనం ఏదో చేద్దాం అనుకుంటున్నాము, కానీ అవేమీ స్పందించటం లేదు ఎదుటి ఆత్మలు. అంటే ఏంటి? వాటికేవో సమస్యలున్నాయి, ఏవో పలు కారణాలున్నాయి. వాటి గురించి మనకు అవగాహన లేదు. ఎవరికి ఉంటుంది అవగాహన? వారి వారి పూర్ణాత్మలకు ఉంటుంది. అందుకని ఏమంటున్నారంటే ఆ విషయాల గురించి మనకు అవగాహన మనకు రావాలి అంటే వారి సమస్యల గురించి వివరించమని వారి పూర్ణాత్మలను అడగాలి. చాలా క్లియర్గా రాసేశాడు ఈ బుక్లో. పూర్ణాత్మ, ఎందుకంటే ఎన్నో కార్మిక స్ట్రక్చర్స్, రకరకాల కార్మిక్ స్ట్రక్చర్స్ మన సంఘంలో మనమే చూస్తున్నాము. వారి పూర్వపు వృత్తాంతాలు పక్కన పెట్టండి. పొద్దున్న ఒకలా ఉంటారు, సాయంత్రానికి మరొకలా ఉంటారు. మార్నింగ్ ఒకలా జీవిస్తారు, సాయంత్రం ఇంకొకలా జీవిస్తుంటారు. పొద్దున్న ఒకలా మాట్లాడతారు, 2 రోజులు పోయిన నువ్వెవరో అన్నట్టుంటారు. ఇవన్నీ కూడా ఎంత కాంప్లికేటెడ్ మనిషి యొక్క బుర్ర కాంప్లికేటెడ్, వాళ్ళు కొనసాగించే లైఫ్ను కూడా కాంప్లికేటెడ్. సో అలా అడగాలట. పూర్ణాత్మ సహాయము అందించగలదో లేదో సరియైన సమాధానము అప్పుడు మీ ఇంద్రియాలకు అందుతుంది. మనం అలా కనెక్ట్ అయ్యి, మానసికంగా కనెక్ట్ అయ్యి పూర్ణాత్మలతోటి అడిగితే అప్పుడు ఆ పూర్ణాత్మ సహాయం కావాలి. మనం చేసేయాలనుకుంటే చేసేయడానికి లేదు. మనం ఏం చేస్తున్నామో, ఎందుకంటే వాళ్ళ గైడ్స్ కదా, వాళ్ళ గైడ్లు పైగానేమో ఆ పూర్ణాత్మలతోటి ఈ అంశాత్మలు కనెక్ట్ అయ్యి ఉంటాయి. నువ్వు ఏది పడితే అది చేసేస్తాను, నువ్వు మంచి అనుకోవచ్చు, కానీ ఆ ప్రస్తుత అంశాత్మ యొక్క సోల్ ప్లాన్ ప్రకారము నువ్వు చేసేది అది ఫిట్ కాకపోవచ్చు, చెప్పలేము, లేదా అవ్వచ్చు కూడా. ఏదేమైనా కూడా వారి యొక్క సమ్మతం లేకుండా చేసేదేమీ లేదు. ఇక్కడ మనకి క్లియర్గా చెప్తున్నారు. సో పూర్ణాత్మ సహాయం అందించగలదో లేదో అని సరైన సమాధానం అప్పుడు ఇంద్రియాలకు అందుతుంది. లేదో అనే సమాధానాలు వస్తే సహాయం చేసే ముందు కొంత నిరీక్షించండి, తర్వాత మళ్ళీ అడగండి. మీరు ఆలోచిస్తున్న విధంగా సహాయం చేయటం సరి అయినదే అన్న సమాధానం మీకు అందే వరకు ఎలాంటి చర్య తీసుకోవద్దు. ఇగో ఇదంతా క్లియర్గా రాశాడు. మీరు ఆలోచిస్తున్న విధంగా సహాయం చేయటం సరి అయినదే అన్న సమాధానము మీకు అందే వరకు, అంటే మన ఇంద్రియాలు, మన పంచేంద్రియాలకు అందే వరకు ఎలాంటి చర్య తీసుకోవద్దు. ఇతరులకు సహాయం చేయటానికి వారు తయారుగా ఉన్నారా లేరా అని తెలుసుకోవటానికి వాళ్ళు అడగొచ్చట. మన పూర్ణాత్మను కానీ ఎదుటి వాళ్ళ పూర్ణాత్మని ఒక గుర్తును లేక ఒక బొమ్మను లేక ఒక సమాచారాన్ని చూపించమని పూర్ణాత్మను అడగండి. అంటే మరి మనకి ఇంద్రియాలకు అందట్లేదు అనుకోండి, అంటే మనం కూడా ప్యూర్గా ఉండాలి. ప్యూర్ అంటే ఎనర్జీస్ వైజ్, మన ఎనర్జీస్ కూడా దాంతో బైండ్ అవ్వకుండా మన ఎనర్జీస్ కూడా ప్యూర్గా ఉన్నప్పుడు మనకి ఈజీగా మనకు సమాచారాలు అందుతూ ఉంటాయి, మధ్యలో ఏమీ ఉండకుండా. వాళ్ళకిను మనకు మధ్యలో ఏ అడ్డంకులు లేకపోతే ఆ ఎనర్జీ ఫ్రీగా ఫ్లో అవుతూ ఉంటుంది. మనకి ఇంద్రియాలకు ఈజీగా తెలుస్తుంది. ఒక్కోసారి తెలియకపోతే గనక ఇలా అడగొచ్చట. సో ఎస్ అనడానికి లేదా నో అనడానికైనా సరే, చెయ్యాలా చెయ్యొద్దా అనే దేనికైనా సరే ఒక గుర్తును లేక ఒక బొమ్మను లేదా ఒక సమాచారాన్ని ఏదో ఒక రూపంలో చూపించమని అడగాలి. మీ సహాయాన్ని పొందటానికి వారు తయారుగా ఉన్నట్లయితే వారిలో అతిపెద్ద మార్పు రావటానికి నేనేమి చెయ్యాలని కూడా అడగాలి. సహాయం చేద్దాము, ఎలాంటి సహాయం చేయను, ఇలా అనుకుంటున్నాను, చేయనా వద్దా? ఒకవేళ ఇలా కాదు అనుకుంటే ఎలాంటి సహాయం చేయాలో మీరు నాకు చెప్పండి. ఇంద్రియాలకు అందటం లేదా? సరే, ఏదో ఒక గుర్తుగా, ఏదో కలలో రండి, కలలో చెప్పండి, లేదా అంటే ఏదో కోఇన్సిడెంటల్గా ఏదో ఒక గుర్తు ద్వారానో, లేకపోతే ఏదో ఒక బొమ్మ ద్వారానో, లేకపోతే ఏదో ఒక ప్రాంప్ట్ తీసుకుని ఏదో ఒక విధంగా చెప్పండి నాకు అనేసి మనం అడుగుతూ ఉండాలట. వారిలో అతిపెద్ద మార్పు రావటానికి నేను చెప్పాను కదా, కొన్నిసార్లు కొంతమంది తాము అభివృద్ధి చెందటానికి కానీ మారటానికి కానీ ఇష్టపడరు. ఇప్పుడు పూర్ణాత్మ ఓకే అన్నది, మనము ఓకే అన్నా కూడా ఇష్టపడవంట ఈ ఆత్మలు.
మారడానికి కానీ ఇది కానీ దేనికి మనం ఫోర్స్ చేయడానికి లేదు. అరే ఇక్కడ మేము మాట్లాడుకున్నాము, మేము డిసైడ్ అయిపోయాము, మేము చెప్పినట్టుగా నువ్వు విను అని ఈ అంశాత్మని ఫోర్స్ చేయడానికి లేదు. తను మారటానికి ఇష్టపడాలి. తను కూడా లేదు నాకు ఇలాగే బాగుంది, మంచో చెడో నాకు ఈ జీవితమే బాగుంది అని చెప్పేసి అది అనేసి డిసైడ్ అయినప్పుడు తన కర్మను ఆ విధంగానే చెయ్యాలనుకునేటప్పుడు అటువంటి కర్మ ద్వారానే తన జ్ఞానం తీసుకోవాలని ఈ ఆత్మ అనుకునేటప్పుడు పూర్ణాత్మలు కానీ గైడ్లు కానీ మనం కానీ చేసేది ఏమీ లేదు. అటువంటప్పుడు మనం ఏం చేయాలి? అవి మాట వినకపోతే అంటే అలాగే ఉండాలనుకుంటే ఏం చేయాలి అంటే వారిని మనం ఇష్టపడాలి. ఇష్టపడుతూ వారిలోని ఆ కోర్ దైవత్వానికి మన కృతజ్ఞతలు చెప్పుతూ వారు ఎలా ఉన్నారో అలానే వదిలేయండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి 7 శరీరాలు ఉన్నాయి, రైట్? అందులో ఒకటి దైవికమైనది. ఏంటది? స్పిరిచువల్ బాడీ. అది కోర్, మనకి సెంట్రల్ కోర్, అది దైవత్వం. మిగతాదంతా కూడా ఏంటంటే పొరలుగా మిగతా బాడీస్ అన్నీ కూడా ఏ జన్మకు ఏది అవసరమో దాన్ని బట్టి ఆయా ఇంగ్రీడియంట్స్ మనకి ఏమేమి దాన్ని బట్టి తయారైనవి. కానీ ఈ స్పిరిచువల్ ఇది ఉంది కదా, ఇది యాక్చువల్ కోర్, అది మాత్రం డివైన్. ఎవరికైనా మహా దుర్మార్గుడికి కూడా అది డివైనే. ఆ దుర్మార్గత్వమైన మంచితనమైన మానవత్వాన్ని ఈ మిగతా బాడీసే, కానీ ఆ కోర్ మాత్రం ఎప్పుడు డివైన్గానే ఉంటుంది. సో దానికి కృతజ్ఞతలు చెప్పుకుని దండం పెట్టేసుకుని వారిని ప్రేమిస్తూ అంటే మనకి మన సోల్ హర్ట్ అవ్వకూడదు కదా. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా మన గురించి కూడా మనం ఆలోచించుకుంటూ ఉండాలి. మన సోల్ పీస్ఫుల్గా, మన సోల్ హర్ట్ అవ్వకుండా ఉండాలి, మన సోల్ స్టేబుల్గా ఉండాలి అంటే మనం ఎప్పుడూ కూడా ఆ 3 క్యారెక్టరిస్టిక్స్ని మెయింటైన్ చేసుకోవాలి. ఒకటి అంటే ఆ అవ్యాజమైన ప్రేమ. ఎందుకు? ఆ ఎదుటి దుర్మార్గుడైనప్పటికీ కూడా వాడిలో ఉన్న యాక్చువల్ కోర్ అది డివైనే. అది ఆ దుర్మార్గత్వాన్ని ఎందుకు ఎంచుకున్నాడు? ఆ బర్త్ ఎమోషన్గా దాని నుంచి జ్ఞానాన్ని తీసుకుందాం అనుకున్నాడు. ఆ కార్మిక స్ట్రక్చర్స్ ఏమున్నాయో అతనివి లేదా ఆమెవి, వాటిని ఇది చేయడానికి అటువంటి బర్త్ ఎమోషన్ అవసరం కాబోలు. లేకపోతే ఏ ఆత్మకు మాత్రం అవసరం ఉంటుంది భూమి మీదకి వచ్చి దుర్మార్గంగా బిహేవ్ చేసి అందరి చేత చెడుగా అనిపించుకోవాలని ఎవరికి మాత్రం ఉంటుంది? ఎవరికి ఉండదు. కానీ అలా బిహేవ్ చేస్తున్నారు అంటే ఏవో ఉన్నాయి, వారికి పలు కారణాలు ఉంటాయి. సో కాబట్టి అప్పుడు ఎలా ఉన్నారో వాళ్ళని అలాగే వదిలేయండి అని చెప్తున్నారు. ఒక ఆమెట కృంగిపోయి ఉన్న తన స్నేహితుడికి చాలా ఎక్కువగా శక్తిని పంపిస్తూ వచ్చింది. ఆమె ప్రోత్సహించిన అతను స్పందించలేకపోవటం చూసి చాలా నీరసించిపోయింది. ఒక గుర్తు ద్వారా అతని పరిస్థితిని చూపించమని అడిగింది పూర్ణాత్మని. బాగా ఎలాంటి పరిస్థితిని చూపించారంట గుర్తు ద్వారా ఆ పూర్ణాత్మలు? బాగా గట్టిపడిన ఎండిన నేల పైభాగాన కొన్ని చుక్కల నీరును చూపించారంట. గట్టిపడిపోయి ఎండిపోయి గట్టి పడిపోయిన నేల, దానిపైన ఏదో కొన్ని చుక్కల నీరు ఉన్నట్టుగా చూపించారంట ఆ దృశ్యాన్ని. సో నేల దృఢంగా ఉండి బాగా ఎండినప్పుడు నీరు ఏమవుతుంది? లోపలికి ఇంకదు. మనకు తెలుసు కదా, బీడు భూములు, దానిపైన నీళ్లు పోసినా కూడా ఆ భూమిలోకి ఇంకదు. సో ఈ గుర్తుకు అర్థం ఏంటా అని అప్పుడు ఆలోచించింది. అప్పుడు ఆమె నీరు. అప్పుడు అర్థమైంది తనకి, ఆమె నీరులాగా తన ఇంద్రియాలకు అందింది. అతను ఆ వ్యక్తి ఆ బీడు భూమి లాంటి వాడు. ఇంకా ఈవిడ చెప్పినది ఇంకెలా లోపలికి వెళ్తుంది అంటే అతని పరిస్థితి బీడు భూమిలా ఉండింది. అది అర్థం చేసుకుందంట ఈవిడ. ఇక అతనికి సహాయం చేయడానికి ప్రయత్నించడం వలన తన శక్తి వృధా అవుతుందని గ్రహించింది. అతనికి కాంతిని పంపిస్తూ తను అతన్ని ప్రేమించానని మానసిక సమాచారాన్ని పంపింది అతనికి. తర్వాత అతనికి శక్తిని పంపడం ఆపేసింది. అప్పటికి కాంతిని పంపేసి ఆ మనసులో నేను ఎప్పుడు కూడా నువ్వు ఎవరివైనా నువ్వు ఎలాంటి పనులు చేస్తున్నా కూడా లోపల దైవమే కదా ఆ కోర్ అనేది. నేను ఎప్పుడు కూడా నేను ఈ ప్రేమతోనే ఉంటాను అని చెప్పేసి మానసిక సమాచారాన్ని పంపేసి ఆ తర్వాత అతనికి ఆ శక్తిని పంపడం ఆపివేసింది.
మీరు సహాయం చేసే ముందు ఇతరుల చూన్లోకి మారాలి. అది అంటే మనము మన స్థాయి నుంచి మనం సహాయం చేసి వేస్తాము అనడానికి లేదు. మనం సహాయం చేయాలనుకునేటప్పుడు మన స్థాయి, అతను ఏ స్థాయిలో, లేదా అతను లేదా ఆమె, హూ ఎవర్ ఇట్ ఈస్, వారు ఏ స్థాయిలో ఉన్నారో అక్కడికి మనం ట్యూన్ అవ్వాలట. వద్దు అని కానీ, ఇప్పుడు సహాయం చెయ్యొద్దని కానీ మీకు అనిపిస్తే వెంటనే ఆపేయండి. కానీ వారు కానీ అలా కానప్పుడు వారు ఏ విధంగా కోరుకున్నారో ఆ విధంగా ఉపయోగించడానికి మాత్రమే కాంతిని ప్రసారం చేయండి. అది మనం అనుకున్నట్టుగా ఎదుటి వాళ్ళకి కాంతిని ప్రసారం చేయడం కాదు. వారి స్థాయికి దిగి వారు ఏ విధంగా కోరుకుంటున్నారో, వారి ఆత్మ ఏ విధంగా కోరుకుంటుందో ఆ విధంగా సహాయం చేయమని, కాంతిని పంపించమని చెబుతున్నారు. మీరు వారిని గమనిస్తూ ఉన్నప్పుడు మీకు అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే ఆపేయండి. కొన్నిసార్లు ఎలాంటి సమాచారం అందదు, కానీ వారికి సహాయం చెయ్యొద్దు అని నిరోధించే ఫీలింగ్ మాత్రం కలుగుతూ ఉంటుంది. కొంతమంది వారి సమస్యలను, బాధలను వదిలించుకోవటానికి సిద్ధంగా ఉండరు. ఇది చూసారా? ఒక్కోసారి థర్డ్ ఐ యాక్టివేట్ చేసినప్పుడు ఇటువంటి అనుభవాలు జరుగుతూ ఉంటాయి. చాలా బాధ పెట్టేస్తుంటాయి ఎదుటి వాళ్ళ ఎనర్జీస్, భయంకరంగా బాధ పెడతాయి అన్నమాట. అది ఈ ఈ ఈ ఈ నుదిరి బాగి పగిలిపోద్దేమో అన్నట్టు. దానికి కారణాలు ఏమిటి అంటే ఈ కారణాలు ఉంటాయన్నమాట. ఆ ఎనర్జీస్కి ఆ కారణాలు ఎందుకు అలాగ ఉంటాయంటే, అవి మనం చెప్పినా కూడా మారడానికి సిద్ధంగా ఉండే మనుషులు కారు వాళ్ళు. మనుషులు అంటే మనిషి కాదు, ఎనర్జీస్ కావవి అక్కడ. అందువల్ల నిరోధిస్తూ ఉంటాయి నీ యొక్క శక్తిని. అది ఎందుకంటే వారు ఎటువంటి బిలీఫ్ సిస్టంలో ఉన్నారో దానికి గట్టిగా పట్టుకుని ఉన్నారు. వాళ్ళు చెప్పినా కూడా మనతో ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. అసలు రోజంతా ఆర్గ్యూ చేయమంటే చేస్తారే తప్ప దాన్ని వదిలేసి వీళ్ళేం చెప్తున్నారో విందాము అనేటువంటి ఇది కూడా వాళ్ళకు ఉండదు. ఎందుకంటే వారు ఆ బిలీఫ్ సిస్టమ్ నుంచి కానీ, లేకపోతే ఏదైనా బాధలో ఉంటే ఆ బాధల నుంచి కానీ, నాకు ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా చేశాడు, ఇలా అందులోనే ఉంటారే తప్ప దాన్ని వదిలించుకోవడానికి సిద్ధంగా ఉండరు. నువ్వు వదిలించుకోవడానికి సిద్ధంగా అది ఆ నెగిటివిటీ అలా పెంచుకుంటూ ఉంటారు వారికి వారే. అది బాగా అసలు ఒక నాగార్జున సిమెంట్ గోడలాగా నెగిటివిటీ పెరిగిపోయిన తర్వాత నువ్వు వచ్చి అక్కడ ఏదో ఉద్ధరిద్దామని చూస్తే మాత్రం అది రిఫ్లెక్ట్ ఇచ్చేస్తుంది అనమాట. అటువంటప్పుడు కూడా ఏం చేయాలి అంటే వెంటనే పూర్ణాత్మకు అక్కడికి అలా కట్ చేసేసి ఆ నెగిటివ్ ఎనర్జీస్ని బైండ్ అవ్వకుండా పూర్ణాత్మను అడగాలి. ఏం జరుగుతుందో ఏదో ఒక గుర్తుదారానో మరొకటో విధంగా నో బైండింగ్. ఎందుకంటే అవతల ఎనర్జీస్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఎనర్జీస్ ఎలా చేయటం లేదు సరే కదా, మళ్ళీ దెబ్బ పడుతుంది. కాబట్టి ఏదో ఒక గుర్తు ద్వారా, లేకపోతే ఏదో ఒక ఇండికేషన్ ద్వారా, సంకేతం ద్వారా తెలియపరచమని తెలియచేస్తే అప్పుడు ఎదుటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయికి తెలిసినట్టుగా. సో కొన్ని సమయాల్లో మీరు ఎంత శక్తిని ఉపయోగించినా వారిలో ఎటువంటి మార్పు రాదు. ఈ పరిస్థితుల్లో వారి పూర్ణాత్మలు వారి ఎదుగుదలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాయి. అయినా వారు ఆ పరిస్థితుల నుండి ఇంకా నేర్చుకోరు. అది వాళ్ళ పూర్ణాత్మలు సిద్ధంగానే ఉంటాయంట, కానీ వీళ్ళే ఇంకా సిద్ధంగా ఉండరంట. అంశాత్మలు దేన్ని ఎవరిని ఫోర్స్ చేయడానికి లేదు. మీరు బంధరాహిత్యంతో ఉంటూ దయాగుణమును కలిగి ఉంటే ఇతరులకు సేవ చేయగలరు. ఇది ఇంకోటి ఏం చెప్తున్నారంటే బంధరాహిత్యంగా ఉండాలంటే బైండింగ్ ఉండకూడదు, దయాగుణాన్ని కలిగి ఉండాలి. అటువంటి వారే ఈ సేవ చేయగలరు. బైండ్ అయిపోతూ ఉంటే ఈ ఆత్మలకి కష్టం అయిపోద్ది. బైండింగ్ అనేది కుదరదు. ఈ దయాగుణము వలన ప్రజలు వారు ఏమి నేర్చుకుంటున్నారో, ఎలా శక్తివంతులు అవుతున్నారో అర్థం చేసుకోవటమే కాకుండా వారు పొందుతున్న అనుభవాల నుండి ఎలాంటి బహుమతులు పొందుతున్నారనేది తెలుసుకుంటారు. ఇది వీళ్ళకి కూడా ఉపయోగమే, హెల్ప్ చేసే గురువుస్ కూడా. ఎట్లా అంటే వాళ్ళు ఎదుటి వాళ్ళు ఏ విధంగా దయాగుణంతో ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఏ విధంగా ఏ విధంగా తాము లబ్ధి పొందుతున్నారు, ఎటువంటి అనుభవాలను పొందుతున్నారు, ఇవన్నీ కూడా ఈ వ్యక్తికి కూడా తెలుస్తుంది అనమాట. తెలిసినప్పుడు దీనికి కూడా జ్ఞానం, ఈ ఆత్మ కూడా జ్ఞానం వస్తూ ఉంటుంది. అలా చెప్తున్నారు.
అది వారు నేర్చుకుంటున్నవన్నీ కూడా వారు ఎంపిక చేసుకొచ్చినవే. ఎక్కడ సోల్ ప్లాన్లో వ్యక్తిగతంగా వారు అనుభవిస్తున్న విషయాలకు బాధపడుతున్నప్పటికీ ఆత్మపరంగా బలవంతులవుతూ ఉంటారు. అది అంటే ఇప్పుడు అరే వీళ్ళు ఇలా బిహేవ్ చేయట్లేదు, ఇలాగా అలాగా అని మనం బయట నుంచి చూస్తూ చెప్పుకుంటాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాళ్ళు అనుభవిస్తున్న విషయాలకి వాళ్ళు బాధలు పడుతూ ఉంటారు. పర్యవసానాలు ఉంటాయి. చేసిన ప్రతి కర్మకు ఒక కాన్సిక్వెన్స్ అనేది ఉంటుంది. సో వాటిని అనుభవిస్తూ ఉంటారు, ఎదుర్కొంటూ ఉంటారు. వాళ్ళకి కష్టమే. అదేంటి అలా మనకు అలా కనిపిస్తుంది, అరే వాళ్ళు ఎన్నో కష్టాల్లో ఉన్నారని. కానీ వాళ్ళ ఆత్మ బలంగా అవుతూ ఉంటుందట వారికి లోపల. ఎందుకంటే దాని నుంచి జ్ఞానాన్ని, ఎసెన్స్ని పిండుకొని తీసుకుంటూ ఉంటుంది ఆత్మ. వారు ఎన్నో కష్టాలు పడుతున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ కష్టాల నుంచి జ్ఞానం వస్తూ ఉంటుంది ఈ బ్రెయిన్కి, ఆ వ్యక్తికి. సో దాని నుంచి ఆ జ్ఞాన రసాన్ని పిండుకొని తీసుకుంటూ ఉంటుంది ఆత్మ. బలమవుతూ ఉంటుంది. ఇప్పుడు శారీరకంగా అతను చిక్కుపోతూ ఉండొచ్చు పెయిన్తో, అయ్యో ఆ బాధల్లో ఉండి, కానీ అతని ఆత్మ బలమవుతూ ఉంటుందట. వారి సమస్యలు వారికి బహుమతులను తెస్తాయి. బహుమతి అంటే అదే. వారిని వీటి మీద కేంద్రీకరించేలా మనం సహాయపడచ్చు. ఉదాహరణకు మనల్ని మనం ప్రేమించుకోవాలి, దయతో ఉండాలి, సహనం పాటించాలి, అంతరంలో దృఢంగా ఉండాలి. ఇలాంటి పాజిటివ్ లక్షణాల గురించి వాళ్ళని ఆలోచించేలాగా చేయవచ్చు. దట్ వీ కెన్ డూ. అది చెప్తున్నారు. ఎవరు ఏ స్థితిని అర్థం చేసుకోగలరో దానికి సంబంధించి మాత్రమే సహాయం చెయ్యాలి. అది ఇప్పుడు ఎదుటి వారు నాన్ స్పిరిచువల్గా ఉన్నారనుకోండి, వారి వారి స్థాయి ఏమిటో అర్థం చేసుకుని వారికి మనం ట్యూన్ అయ్యి ఆ స్థితిలో వాళ్ళని ఆత్మబలాన్ని పెంచాలి మనం. అంతేగాని ప్రాపంచికంగా ఉన్న వాళ్ళకి ఎక్కడో సంస్కృతంలో ఉన్నవి తీసుకొచ్చి ఏవో ధర్మాలు చెప్పడము, ఏదేదో చేయడము, అవన్నీ చేస్తే వాళ్ళు బురకెక్కదు. దానివల్ల యూజ్ లేదు. వారి వాస్తవాన్ని వారే సృష్టించుకుంటున్నారని నిజం తెలియనంత వరకు పరిస్థితులకు, కర్మలకు వాళ్ళు బలి అవుతూనే ఉంటారు. అంతే కదా, మనమైనా అంతే కదా. సో ఆ వాస్తవాన్ని వారే సృష్టి అంతే. అది రియలైజ్ అయ్యేంత వరకు దేవుడు ఇలా చేశాడు, అలా చేశాడు, దేవుడున్నా కూడా నాకేమీ హెల్ప్ చేయట్లేదు, నాకే ఎందుకు ఇలా జరగాలి, ఏమి అందరూ బాగానే ఉన్నారు కదా, ఇవన్నీ ఇక్కడ బ్లేమ్ సిస్టమ్ అనమాట. బ్లేమ్ చేస్తూ ఉంటాడు మానవుడు. సో అలా బ్లేమ్ చేస్తున్న కొలది వాడు ఇంకా ఇంకా కర్మలకు బలైపోతూ ఉంటాడు. అది ఇక్కడ చెప్తున్నారు. ఈ స్థితిలో ఉన్న వారికి మీరు అనుభవిస్తున్న పరిస్థితులన్నీ మీరు సృష్టించుకున్నవేనని, వాటిని చూసి మీరు మళ్ళీ గిల్టీగా ఫీల్ అవుతున్నారని, వాటి నుండి బయటికి రావాలని మనం చెప్పాలి. మీకు తెలిసిన వారు జబ్బుతో ఉన్నప్పుడు బాధగా ఫీల్ అవ్వటానికే ఆ జబ్బును సృష్టించుకున్నారు, అంతే తప్ప ఇది నిజంగా జబ్బు కాదు, ఈ మీరు ఈ జ్ఞానాన్ని ఇందులోంచి తీసుకోవడానికే అనేసి మనము వాళ్ళకి చెబుతూ ఉండాలి. ఆచార్య సాంగత్యంలో లాగా అతను వికాసం చెందటానికి అనారోగ్యం అనేది సృష్టించుకున్నావు నువ్వు. నీ యొక్క మానసిక, శారీరక, అలాగే ఈ వికాసం కోసమే. ఏ జన్మలోనో నీకు ఈ జబ్బు అనేది ఎప్పుడో ప్రవేశించింది, కానీ నువ్వు దాని నుంచి బయటపడలేదు కాబట్టి ఈ జన్మలో కూడా నీకు అదే జబ్బు నీకు కొనసాగింది. ఇప్పుడైనా నువ్వు మానసిక వికాసము, శారీరక వికాసము, ఆత్మ వికాసానికి నువ్వు చేస్తూ ఉంటే ఈ జబ్బు పోతుంది అని మనం ధైర్యాన్ని చెప్తూ ఉండాలి. వారు సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే వారి యొక్క సమస్యలను వారు ఎలా సృష్టించుకున్నారో చూసుకునేలా మనం చెయ్యాలి. అప్పుడు అలాగ వాళ్ళని అలా మెల్లమెల్లగా చేస్తూ మెడిటేషన్ నేర్పుతూ అలా చేసిన తర్వాత ఒక సర్టెన్ ఇదికి వచ్చినప్పటికీ వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్ మారుతుంది. బ్లేమ్ చేసుకోవడం మానేస్తారు. థింకింగ్ ప్యాటర్న్ మారిపోయి మెల్లగా మనం ఏది చెబితే అది వినడానికి రెడీ అవుతారు. అటువంటి సమయంలో మాత్రమే వారికి ఈ తమ వాస్తవాన్ని తామే సృష్టించుకున్నారనే అనే సత్యాలను వాళ్ళకి చెబుతూ ఉండాలి. సో అని చెప్పేసి చెబుతున్నారు. అంటే అవతల ఆత్మ రెడీ అయినప్పుడే మనం సహాయం చేయగలము తప్ప, దీనికి మళ్ళా వారి పూర్ణాత్మలే కూడా మనకి సమ్మతి ఉంటేనే మనం చేయగలము తప్ప, మామూలుగా మనం ఏదో చేసేద్దామంటే చేయడానికి లేదు. అది ఇక్కడ విషయం చెప్తున్నారు. ఒక వ్యక్తి ద్వారా ఎంతో తేడా తీసుకురావచ్చు. మనం రేపు చెప్పుకుందాం ఇది. ఓకే, రేపు కూడా మెడిటేషన్ ఉంది, తప్పకుండా రండి. ఆల్రెడీ దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నన్ను అడగవచ్చు.
నేను క్వశ్చన్స్ ఉన్నాయండి పద్మజ గారు? థ్యాంక్ యూ గౌతమి గారు. చాలా బాగుంది. యా. ఈ ఈ బుక్ నా కోసం చదువుతున్నట్టుంది. అందరి కోసం ఇది ఇది మనం చాలా మట్టుకి కొన్ని కొన్ని విషయాలు మనకు తెలియవు ఇవి. ఏదో మనం అవునండి. పెద్దవాళ్ళం కదా అని చెప్పడమో, లేకపోతే అయ్యో మనవాళ్ళు కదా అని ఇవన్నీ చేస్తూ ఉంటాం. కానీ అక్కడ ఏం అవును. జరగదు, అనవసరంగా మనం మానసికంగా దెబ్బతిని మనం బెంగ పెట్టుకోవడమే తప్ప ఇన్ని ఎంత కాంప్లికేషన్స్ ఉన్నాయో చూడండి. అవునండి. చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. బట్ అలాగని వదిలేయడానికి లేదు, చేస్తూ ఉండాలి. కానీ ప్రిపేర్ చేయాలి వాళ్ళని, అది చెప్తున్నారు ఇప్పుడు. వాళ్ళని ప్రిపేర్ ఉమ్, చేసి సమయం చూసి అప్పుడు మనం వాస్తవాలు మాట్లాడాలి. అంతే తప్ప వాళ్ళకి డైరెక్ట్గా వెళ్ళి ఇది అది ఇది అని చెప్తే అది వాళ్ళ చుట్టూ పేర్చుకున్న ఆ, ఆ ఎనర్జీస్ ఉన్నాయి కదా, అవి మన మీద పడిచి మనకు ఇదవుతుంది అనమాట. అదే దట్టు అంతా ఓపెన్గా ఉండాలి, అంత చాలా ఓపెన్గా వారి గురించి ప్రతి ఒక్కటి మనకి తెలిసి ఉండాలి, ఉమ్, అవగాహన ఉండాలి, వారి సమస్యల మీద మనకి పూర్తి అవగాహన ఉండాలి. ఒకటి లోపల ఒకటి ఉంచుకుని బయటికి ఇంకోటి చెప్పి ఇట్లాంటివన్నీ జరిగితే మాత్రము అవన్నీ ఇట్స్ నాట్ రైట్. యా, అంత కాంప్లికేటెడ్ అండి. యా, ఓకే. ఉమ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. మళ్ళీ రేపు మనం ఇదే టైంకి కలుద్దాం. థ్యాంక్ యూ.